హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. జూన్లోనే 3 నెలల రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు. సాధ్యాసాధనలపై రాష్ట్ర సర్కార్ కసరత్తు. 5.25 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని అంచనా. మిల్లింగ్ స్పీడప్ చేయాలని చెప్పేసి మిల్లర్లకు ఆదేశాలు. మనకు రాబోయే 3 నెలల రేషన్ ఈ వచ్చే నెలలోనే ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలను అయితే ఆదేశించింది. దీనికి సంబంధించి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలన్న కేంద్రం ఆదేశాలతో సివిల్ సప్లై ఆఫీసర్లు రంగంలోకి దిగారు. వర్షాకాలంలో వరదలు, ఆహార ధాన్యాల నిల్వ రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై ఆఫీసర్లకు కేంద్రం ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లెటర్ రాశారు. మే 31లోగా లబ్ధాలకు రేషన్ అందించాలని, ఇందుకోసం ముందస్తు బియ్యం లిఫ్టింగ్ పంపిణీ ప్రక్రియలో ఎఫ్సిఐ గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు. ఇక్కడ చూసుకుంటే 5.25 లక్షల టన్నుల సన్న బియ్యం కావాలి. రాష్ట్రంలో మే నెల కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో జూన్లో 3 నెలల కోటాను విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసినట్టు సమాచారం. అంటే ఏదైతే నెక్స్ట్ మంత్ ఉందో నెక్స్ట్ మంత్లో 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యం నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రానికి అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ మేరకు 3 నెలలకు కావాల్సిన సన్న బియ్యాన్ని సమకూర్చేందుకు సివిల్ సప్లై ఆఫీసర్లు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ 1, స్టేజ్ 2 గోదాముల్లో మే నెల పంపిణీకి పోగా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్లోనే పంపిణీ చేసేలా ప్రణాళికలు అయితే తయారు చేస్తున్నారు. మనకు వచ్చేసి జూన్, జూలై, ఆగస్టు సంబంధించి ఏదైతే రేషన్ ఉంటుందో అది నెక్స్ట్ మంత్ జూన్లోనే పంపిణీ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరమని ఈ నేపథ్యంలో 3 నెలలకు సంబంధించి సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతున్నందున రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్ల నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించాలన్నారు. ఈ క్రమంలోనే సన్నవర్ల మిల్లింగ్ స్పీడప్ చేయాలని చెప్పేసి మిల్లర్లకు సివిల్ సప్లై ఆఫీసర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బియ్యం నిల్వపైనే ఫోకస్. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మొత్తంలో సన్న బియ్యం నిల్వ చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. స్టేజ్ 2 గోదాములో 1 నెలకు సంబంధించిన బియ్యం నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. 3 నెలల బియ్యం సేకరించాల్సి రావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ గోదాముల్లో నిల్వ చేయాలా, లేదంటే మిల్లుల నుంచి వచ్చిన లారీలు నేరుగా రేషన్ షాపులకే పంపించాలా అని ఆలోచిస్తున్నారు. చాలా వరకు రేషన్ దుకాణాల్లో స్థల సమస్య అయితే ఉంది. 1 నెల బియ్యం మాత్రమే పట్టేలా గదులు అయితే ఉన్నాయి. దీంతో రేషన్ షాపుల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని అధికారులు అయితే ఇప్పటికే రేషన్ షాప్ నిర్వాహకులకు సూచించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో మనకు తెలిసి కూడా వారికి 1 నెల సంబంధించిన ఏవైతే బియ్యం ఉంటుందో వాటికి మాత్రమే చిన్న చిన్న షెటర్లు తీసుకొని వాళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే వాళ్ళు చేస్తుంటారు ప్రతి నెల. అయితే ఈసారి 3 నెలల రేషన్ 1 నెలలో ఇవ్వాలంటే వాళ్ళకి స్థలం కావాలి కాబట్టి దీనికి సంబంధించి మీ అందుబాటులో ఉన్న స్థలాలు కూడా మీరు చూసి పెట్టుకోవాలని చెప్పేసి కేంద్రం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇది ప్రజెంట్ ఈ 3 నెలల రేషన్కు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నిరుపేదలు అంటే కొంతమంది ఒక నెల తీసుకుంటారు, ఒక్కొక్క నెల తీసుకోరు. కొన్ని ఇబ్బందులు మళ్ళీ ఒకటేసారి రేషన్ షాపులలో క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి ఇప్పుడు 3 నెలల రేషన్ ఒకటేసారి తీసుకుంటే వాళ్ళకైతే ఇబ్బందులు కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ తీసుకొని అవసరం ఉండదు కాబట్టి ఇది ప్రజెంట్ రేషన్ సంబంధించిన అప్డేట్ అండి. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు కూడా చాలామంది అయితే ఎదురు చూస్తాను. దానికి సంబంధించి మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఎందుకంటే చాలామంది రేషన్ కార్డులు కూడా ఓకే అయినాయి, కొత్త రేషన్ కార్డు. అలాగే యాడ్ మెంబర్ ఆప్షన్లో కూడా పిల్లల పేర్లు కూడా చాలామంది అయితే రేషన్ కార్డులు ఎక్కినాయి. ఇప్పుడు చాలామంది ఇంకా పిల్లల పేర్లు పెండింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే ఇంకా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చేస్తే మీకు తొందరగా రేషన్ కార్డు వస్తుందని చెప్పేసి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే ఎవరు చూడరు కాబట్టి మన ఛానల్ అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.